లైట్ ఆఫ్ ద వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శాలిం రాజు. ప్రతి ఒక్కరు కూడా నేను వర్ధిల్లాలి, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదింపబడాలి, నేను గొప్పవాడిని కావాలి అని అందరికీ ఉంటుందండి. ఎలాంటి వాళ్ళు వర్ధిల్లుతారో బైబిల్ ఒకే ఒక్క మాటలో చెప్పిందండి. చూద్దామా? ప్రియులారా, ఒక మంచి వాక్యం అనేది ఉన్నది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడట. ఏమండి? అతిక్రమము, ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి ఆజ్ఞల్ని అతిక్రమించకుండా, అతిక్రమములు ఒకవేళ జరిగితే దాన్ని దాచిపెట్టేవాడు వర్ధిల్లడంటండి. ఏం చేయాలి మరి? ఒప్పుకోవాలి. నేను అతిక్రమం చేశాను. చాలామంది అండి తప్పు చేసిన తర్వాత ఆ తప్పు ఒప్పుకోవడానికి వాళ్ళ ప్రాణం పోద్దండి. ఒప్పుకోరండి. పోయినా ప్రాణం పోవడానికి ఇష్టపడతారు, కానీ ఒప్పుకోరండి. ఆ ఒప్పుకునేటువంటి దానిలో ఆశీర్వాదం ఉంది ప్రియులారా. ఒప్పుకున్న తర్వాత నేను తప్పు చేశానండి అని ఒప్పుకుని ఆ తప్పును విడిచిపెట్టేయాలి. అప్పుడు వర్ధిల్లుతారు. చాలామంది తప్పును కప్పి పెట్టుకుంటారు. ఎవరైనా ఒక ఆయనంట చచ్చిపోయిన ఎలకని తీసుకొచ్చాడంట ఇంట్లోకి ఎలకని తీసుకొచ్చాడంట. వాసన వస్తుందంట. దాన్ని ఏదో పెట్టి చిన్న పేపర్ వేసి మూసాడంట. ఏమండి? పేపర్ వేసి మూసినంత మాత్రాన వాసన రాకుండా ఉంటుందా? అంటే దాన్ని ఏం చేయాలి? అక్కడ ఎలకని తీసుకొచ్చాను అని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలి? దాన్ని తీసి బయట పారేయాలి, వాసన లేకుండా ఉండాలంట. అవునా కదా? మన పాపం కూడా చచ్చిపోయినటువంటి కళేబరం ఏ విధమైన దుర్వాసన వస్తుందో, మన అతిక్రమాలు కూడా ప్రియులారా ఆ విధంగా దుర్వాసన వస్తాయి. ఈ అతిక్రమాలు దేవునికి దుర్వాసనగా వెళుతూ మనము కంపు కొడుతూ ఉన్నాం. మన జీవితాలు కూడా కంపు కొట్టేటువంటి స్వభావంగా దేవుడు చూస్తూ ఉన్నప్పుడు, అయ్యా నేను పాపం చేశాను, తప్పు చేశానని ఒప్పుకొని ఏదైతే ఆ తప్పు ఉందో, కంపు కొట్టేటువంటి ఏదైతే ఉందో ఆ కళేబరం లాంటిది, దాన్ని అవతల పారేయాలి. అప్పుడు కనికరము పొందుతాడు, వర్ధిల్లుతారు. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లరు ప్రియులారా. ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాళ్ళు వర్ధిల్లుతారు. ఆ విధంగా నీవు కూడా వర్ధిల్లాలి అంటే ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉండాలి. అట్టి మనసు మనం తెచ్చుకోవాలి. అట్టి మనసు మనం కలిగి ఉంటేనే వర్ధిల్లుతాం, లేదంటే వర్ధిల్లం. మీరు అందరూ వర్ధిల్లాలని నేను ఆశిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.